హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తేనెలు వేటకు వచ్చాము. నాకైతే చాలా మంచి తేనె దొరికింది, చాలా రుచిగా ఉంది. నూనె చూడండి, ఒకసారి నూనె చూడండి. చూడండి ఫ్రెండ్స్, నూనె చూస్తే చాలా తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మంచి పీస్ అన్నమాట. దీనికి పైన పీసు, దీనికి బ్లాక్ బిర్యానీ అంటే బ్లాక్ ఉంటుంది నూనె. ఇది అంటే ముందు కట్టింది ఫ్రెండ్స్, చాలా పాతగా ఉంది కానీ నూనె అయితే చాలా బాగుంది. చూడండి, ఇవి మా బామ్మది చాలా కష్టంగా ఉన్నది కూడా సింపుల్గా తీసాడు. ఇంకొక బామ్మది ఎంత మట్టి కలిపి కలిపి ఎంత కష్టంగా తీసాడు. ఒకసారి చెయ్యి చూడండి, చాలా కష్టంగా తీసాడు. ఈడున్నాడు, ఈడు ఫ్రీగా తినడం తప్ప పోసి కష్టపడదేం లేదు కానీ తినడం ఎక్కువ. ఇంకా ఈడైతే సోది ఈడు అమ్మాయిలతో ఉండి రానంటున్నాడు. మరి కష్టపడి తీసుకొచ్చాము, ఇప్పుడు దొరికింది. మరి అడిగితేనే, లేకపోతే ఊర్లో ఉండాల్సింది. చూడండి, తేనె అయితే చాలా ఎక్కువ తీసాం ఫ్రెండ్స్. ఈరోజు మాకు దొరికింది. వీళ్ళందరూ కొండ ప్రాంతం నుంచి బతుకుతున్నారు. తేనెలు, గుట్టలు, పురుగులు ఏంటంటే తిరుగుతుంటారు. అదే ఎక్కువ తేనె తింటుంటారు వీళ్ళు. ఎక్కడ చూసినా తేనె వీళ్ళు తింటుంటారు. అలా రోడ్డుకి తిరగడం వెళ్తే కొండకి అలా చూసినట్టు వెళ్తే మొత్తానికి కనపడ్డారు. చూడు, ఇలా తింటుంటారు. వీళ్ళు తెలుగు రాదు, నేనే ఒక 2 రోజులు ఉండేసి నేర్పించాను. వీళ్ళు మాకు కూడా కొద్దిగా ఇచ్చారు. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది తేనె. అంటే మీరు బయట అమ్ముతుంటారు కదా, అలాంటివి ఏంటైనా కల్తీ ఉంటుంది కానీ కల్తీ ఉండదు. చూడండి, బాగా రుచికరంగా ఉంటుంది. చూడు, ఎలాంటి మాట్లాడతారంటే కిలికిలి భాష దోశ మాట్లాడతారు వీళ్ళు. కిలికిలి భాష అంటే ఒడియా. కిలికిలి భాష ఒడియా అన్నారా.